ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వడపోత. మనకి రేపే అర్హుల జాబితా విడుదల. 18 అర్హుల జాబితా రూపకల్పన. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో భాగంగా మొదటి విడతలో సొంత స్థలం ఉండి పథకానికి అర్హులైన వారిని గుర్తించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ప్రజాపాలనలో దరఖాస్తులు వారందరినీ కూడా ఇళ్లకు సర్వేకైతే వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల యాప్లో నమోదు చేశారు. ఆ యాప్ ద్వారా ప్రతి దరఖాస్తును అన్ని కోణాల్లో పరిశీలించారు. యాప్ సర్వేలో ఇందిరమ్మ ఇంటికి అర్హతలు అక్కడ లేవని తేలినప్పటికీ సమగ్ర కుటుంబ సర్వేలో ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు, ఇతర ప్రాంతాల్లో ఇల్లు, కారు ఉన్నట్టు వెల్లడైతే సదరు దరఖాస్తులను పక్కన పెట్టారన్నమాట. మొదటి విడతలో సొంత జాగా ఉండి నిరుపేదలైన వారికి ఇల్లును మంజూరు చేస్తామని చెప్పారు. ఈరోజు మనకు అంటే 18వ తారీఖున అర్హుల జాబితా సిద్ధం చేస్తున్నారన్నమాట. 21 నుంచి అవి అయితే ప్రజలకైతే తెలియజేయబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ఇంటికి 5,00,000 రూపాయలు ఇవ్వడైతే జరుగుతుంది. అది కూడా 4 విడతలు ఇస్తారు. మనకి 3 జిల్లాల్లో అయితే ప్రజెంట్ 100% సర్వే పూర్తయిపోయిందనమాట. సో చూసారు కదా, రేపు మనకి అర్హుల జాబితా అయితే రాబోతుంది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.